అలాగే ఇక మనం తదుపరి రాశి, చివరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే మీనరాశి. మరి వీరికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది అంటారు? మీనరాశి వారికి ఈ 5వ తేదీ ఆదివారం నుండి 11వ తేదీ శనివారం వరకు కూడా ఎలా ఉంది అంటే చాలా అనుకూలముగానే ఉన్నది. వీళ్ళకు కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావము ఉన్నా కొంత అనుకూలమైనటువంటిదిగానే ఉంది. చాలా కాలముగా పడిన శ్రమకు తగినటువంటి ఫలితం ఈ వారము రాబోతున్నది. సమయానికి అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. గతము కంటే పనులు బాగా ఇంకా కొంచెం పుంజుకుంటాయన్నమాట, వేగవంతమవుతాయి. కొన్ని వ్యవహారాలలో అంచనాలు వీళ్ళవి నిజమయ్యేటువంటి విధముగా వీళ్ళ యొక్క ప్రవర్తన ఉంటుంది గాక, నిరుద్యోగుల నుండి అందినటువంటి సమాచారము వరకు దూర బంధువులు వాళ్ళు కొంచెం ఏదో మానసికంగా ఇబ్బంది పడటము, వీళ్ళకు చెప్పుకోవడం లాంటివి జరుగుతాయి. సోదరులతో ఉండేటువంటి వివాదాలు పరిష్కార మార్గము దిశగా ఏర్పడవచ్చును. కుటుంబ సభ్యులలో సఖ్యత అనేటువంటిది పెరుగుతుంది. అన్ని రంగాల వారికి అనుకూలవంతమైనటువంటి వాతావరణంగానే కనపడుతూ ఉన్నది గాక, ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి మేము అనుకునేటువంటి వాళ్లకు ధనలక్ష్మీదేవిని ఆరాధించండి. ఫోటో ఇంట్లో పెట్టుకునేసి మీకు ఖచ్చితముగా మేలు జరుగుతుంది. మీ రాశి గల వాళ్ళు గనక రాజకీయాలలో ఉంటే, ఒకవేళ మీనరాశి వాళ్ళు గనక రాజకీయాలలో ఉన్నారు అంటే తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది. కానీ కొంచెం శ్రద్ధ పెట్టండి. ఒక చామన ఛాయ వ్యక్తి వలన కొంత ఇబ్బంది కలిగే అవకాశము కూడా ఉన్నది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి, ఏమి చేసుకుంటే మాకు మేలు జరుగుతుంది అనేటువంటి భావనకు వచ్చినప్పుడు గణపతిని ఆరాధించండి, మేలు జరుగుతుంది గాక. జయోస్తు.